నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఉద్రిక్తుల మధ్య ముగిసింది. జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన వ్యవహారాల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాడుతూ వస్తున్నారు. ఈరోజు పొదిలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వకపోవడానికి సంబంధించినటువంటి అంశం మీద రైతులతో చర్చిస్తూ వచ్చారు. గత ప్రభుత్వాలకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు అప్పుడు పొగాకు సంబంధించినటువంటి మద్దతు ధర ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మద్దతు ధర ఎలా ఉందంటూ కూడా ఆయన రైతులను అడిగి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో విపరీతంగా అక్కడికి వైసీపీ శ్రేణులు ఎక్కువగా వస్తూ వచ్చారు. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది కార్యకర్తలు కూడా వచ్చారంటూ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నల్ల బెలూన్లతో ప్లకార్డులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ టీడీపీ మధ్య కొంత తోపులాట జరిగింది. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద చెప్పులు విసిరేయడం కావచ్చు, అలాగే రాళ్ళ విసిరేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి ఒక పోలీసుకి, దాంతోపాటు 4-5 కార్యకర్తలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కొంత వైఫల్యం అయితే కనిపిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలకు సంబంధించి. అయితే ఈరోజు మరొక కీలక కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్లో ఏదైతే గతంలో ఎన్నికలకు సంబంధించి హామీలు ఇస్తూ వచ్చారో దానికి సంబంధించి ప్రతిష్టాత్మక హామీ అయినటువంటి తల్లికి వందనాన్ని కూడా మేము అమలు చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం తెలుపుతూ వచ్చింది. దానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పొదిలి పర్యటన ఒక ఉద్రిక్తుల మధ్య ముగిసింది. అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కొంత నినాదాలు చేయడము, ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత రివర్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు కొన్ని రాళ్లతోనో చెప్పులతోనో ఇట్లా దాడులు చేయడము, ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవి ఎంతవరకు ప్రజాస్వామ్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రతిపక్ష నేత వస్తున్నప్పుడు ఎంతవరకు సరైన పద్ధతిగా మనం భావించాలి? అశోక్ గారు, బేసిక్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 2 అంశాలు. ఒకటి, పొదిలి పర్యటనలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, ప్రభుత్వం చేయాల్సిన పని. ఇది 90% సమస్య. ఒక 10% సమస్యగానే చూడాలి. ఈ తెలుగుదేశం నిరసన, అంటే అమరావతి మహిళలకు సంబంధించిన అంశం పేరుతో జరిగిన నిరసన, దానికి చిన్న ఘర్షణ, గొడవలు, అది చిన్న అంశంగానే చూడాలి మనం. ఎందుకంటే కాన్సెప్ట్ రైతులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన విజయవంతమైనట్టుగానే చూడాలి. వైసీపీ చెప్పినట్టు సంఖ్య వచ్చారా, తెలుగుదేశం సంఖ్య రాలేదు, సంఖ్య ఇక్కడ ప్రధానం కాదు, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా పొగాకు రైతులు సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో విజయవంతం కావడానికి, రైతులు విరివిగా పాలనడానికి, స్పందన రావడానికి మౌలికమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం చెందింది అనే దానికన్నా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ వ్యవహారంలో కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. ఎందుకంటే రైతాంగం 3 రకాల సమస్యలు ఫేస్ చేస్తుంది. విత్తనం దశ, అదేవిధంగా పంట పండించడం, 3 ఆ పండిన పంట చేతికి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర, మార్కెటింగ్. ఈ 3 రైతాంగంలో కీ రోల్ పోషిస్తాయి. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ 3 అంశాలు ఎట్లా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేరకు కావచ్చు, లేదా ఎన్నికల అమలైన తర్వాత వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు దాదాపు 12,500 రూపాయలు ఆయన ఇస్తానన్నాడు రైతుకి పర్ ఇయర్. అయితే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కి ఇంకొక 7,500 జోడించి 13,500 ఇచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఒంటరిగా ఇచ్చారు లేదా వేరే చర్చ పక్కన పెడితే 13,500 టెన్షన్ గా కేంద్ర ప్రభుత్వ సమానంగా 3 దశల్లో ఇచ్చారు. ఈ 3 దశలు క్రూషియల్. అంటే పంట విత్తన దశ, పెరుగుదల, మార్కెటింగ్. ఖచ్చితంగా రైతు ఎక్కడ ఇబ్బంది పడతాడంటే విత్తన దశలోనే ఇబ్బంది పడతాడు. అంటే పెట్టుబడి సాయం అంటారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్న ఒక మంచి స్టెప్ ఏంటంటే పెట్టుబడి సాయం ఇవ్వడం ద్వారా రైతు ఇండిపెండెంట్ గా ఉంటాడు, మార్కెటింగ్ కి వెసులుబాటు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నట్టు, పెట్టుబడి సాయం అంటే విత్తనం కావచ్చు, లేదా పెట్టుబడికి కూలీలు కావచ్చు, ఇవన్నిట్లో రైతుకి డబ్బులు ఉండవు. అప్పుడు రైతు ఏం చేస్తాడు? సహజంగా మిల్లర్లను ఆశిస్తాడు, దళారులను ఆశిస్తాడు, వడ్డీకి కావచ్చు. ఎందుకని అప్పుడేమవుతుందంటే ఆ డబ్బులు తీసుకుని పెట్టుబడి పెడితే 2 సమస్యలు ఎదుర్కొంటాడు. ఒకవేళ పంట సరిగ్గా పండకపోతే 2 పోతాయి, పంట చేతికి రాదు, డబ్బులు రావు, ప్లస్ వీళ్ళకి అప్పులు అయిపోతాడు. మరియు ఆ దళారీకి లేదా మిల్లర్కి డబ్బులు తీసుకోవడం వల్ల వాడికే అమ్మాల్సి వస్తుంది చివరకు. అంటే వాడు రేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది, ఆ రకంగా నష్టపోతాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వంతో
కన్నా ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇచ్చి 13,500 పర్ ఇయర్ దశల వారీగా ఇవ్వడం ద్వారా దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదా మిల్లర్లు ఆశ్రయించాల్సిన అవసరం తగ్గింది. దీనివల్ల రైతు కొంత స్వతంత్రంగా ఉన్నాడు. 2, పెరుగుదల సమయంలో ఏ పంట వేయాలి, ఎట్లాంటి సమస్యలు రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్బీకేల్లో కూడా అన్ని రకాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్బీకేలు బాగా పనిచేసినాయి. దానివల్ల ఏమవుతుంది, రైతుకి సూచనలు ఇచ్చేట్టుగా ఏ పంట వేసుకోవాలి, లేదా పండిన తర్వాత ప్రభుత్వంతో మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, వీటిలో ఒక వెసులుబాటు ఉంది. ఇది ఒక వెసులుబాటు గత ప్రభుత్వంలో ఉంది. 3వది మార్కెటింగ్. ఈ రెండింటి కారణంగా మార్కెటింగ్ కూడా ఉన్నది. ఉదాహరణ పొగాకు క్వింటాలకు బహుశా 23,000 22,000 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయి. వీటి రైతు కొంత వెసులుబాటు పొందాడు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి? ప్రధాన హామీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని ఆచరణలో 7,500 ఇచ్చినాడు. అంటే కేంద్రంతో కలుపుకొని ఇచ్చినాడు 13,500. మేము అట్లా చెయ్యము, అది కూడా 3 దశల్లో ఇచ్చినాడు. మేము అట్లా చేయకుండా కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 వన్ టైంలో ఇచ్చేస్తామని చెప్పినారు. రైతు పెద్ద ఆశ పెట్టుకుంటాడు కదా, వన్ టైంలో 20,000 ఇస్తే పెద్ద వెసులుబాటు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ మీరు వన్ టైంలో 20,000 ఇకపోగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 7,500 అడిగలేదు. కొత్తదేదో 20,000 ఇస్తానని ఆశ పెడితే ప్రజలు అది ఇవ్వకపోగా జగన్ ఇచ్చింది కూడా వేయలేదు. దాంతో ఖచ్చితంగా రైతులు మోసపోయినారు కదా. 2, రైతులకు ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్లు ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నాయి. దానికి తోడు పొగాకు రైతులు అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా డిమాండ్ సప్లైలో తేడా వచ్చేసింది. అప్పుడు 22,000 23,000 క్వింటాలకు ఉంటే ఈ రోజు 11,000 12,000 కూడా పడిపోయింది. 11,000 కూడా లేదు, 10,000 7,000 8,000 వచ్చేసింది, పడిపోయింది అంటున్నారు. ఇది మనం చెప్పేది కాదు, దీని ప్రభుత్వమే అచ్చెన్నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పాడు. ఏమనంటే చైనా మార్కెటింగ్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. అంటే చైనా మార్కెట్ ఇన్బ్యాలెన్స్ అయిందా ఇంకోట సమస్య అయితే ఉంది కదా, మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఏ కారణం రీత్యా అప్పుడు 22,000 23 దాంట్లో సగానికి కింద పడిపోతే ఒక రైతు పెట్టుబడి సాయం పోయింది, ఆర్బీకేల్లో సహాయం పోయింది, అదనంగా మార్కెట్ పడిపోయింది. ఇంకా రైతు తీవ్రమైన కోపంతో ఉండకుండా ఎట్లుంటాడు? ఖచ్చితంగా ఆ కోపం బేసిక్ గా ఉంది. అది జగన్ పొదిలి పర్యటనలో రిఫ్లెక్ట్ అయ్యింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా రైతుల దగ్గరికి ఎందుకు పోయినట్టు ధైర్యం, నేను ఆ రోజు పెట్టుబడి సాయం ఇచ్చాను, ఆయన 20,000 ఇవ్వలేదు. 2 ఆర్బీకేలు నడిపాను, ఆ రోజు మార్కెటింగ్ బాగుంది, 23,000 పడింది, ఈ రోజు 10,000 కూడా పలకట్లేదు అని ధైర్యంగా జగన్ గారు చెప్పడానికి, జగన్ మీద నమ్మకం ఉండడానికి రైతులకు అవకాశం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ మార్కెట్ లో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే మార్కెటింగ్ సిస్టమ్ పెట్టుకొని దీన్ని ప్రభుత్వం కొనాలి. అవును, మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొని ఏం చేయాలి? 11,000 ఇప్పుడు ఏంటి, రైతుకు 11,000 ఇచ్చి ఒక 6 నెలలు 3 నెలలు టైం మిగతా 11 23,000 కన్నా గిట్టుబాటు ధర కల్పించేసి అది మళ్ళీ మార్కెటింగ్ అయిన తర్వాత మళ్ళీ రైతులకు ఇవ్వండి. ఈ బ్యాలెన్స్ ప్రభుత్వం పాటించాలి కదా. ఇది పాటించకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా రైతులు క్రైసిస్ లో ఉన్నారు. మార్కెటింగ్ సమస్యగా ఉంది, రైతు భరోసా కేంద్రాల సమస్య ఉంది. అన్నిటికన్నా మించి కనీసం ఇట్లాంటి నష్టం వచ్చినప్పుడు ఆ పెట్టుబడి సాయం ఎవరిదోవరో తీసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చుంటే కొంత వెసులుబాటు ఉండేది. ఈ మొత్తం పోవడం రైతు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒక సంవత్సరం పోయింది, కనీసం ఈ సంవత్సరం అయినా ఇస్తారని అనుమానం ఉంది. ఇంతవరకు ఏం స్పష్టత లేదు దానిపైన. త్వరలో ఈ నెలలోనే నెక్స్ట్ మంత్ లోనూ ప్రధానమంత్రి వచ్చేపోతుంది, డబ్బులు వస్తాయి. వీళ్ళు ఇస్తారా ఇలా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఆ సమస్య ఉంది. కాబట్టి రైతు సభ విజయవంతమైంది. జగన్మోహన్ పైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని గుర్తించి న్యాయం చేయకపోతే మరింత ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు, మీరు పొలిటికల్ ఇబ్బంది పడతారు. 2వ పాయింట్ మీరు ప్రస్తావించింది నిరసన. ఇది చాలా పొరపాటు డెసిషన్ అనుకుంటాను. నేనేమంటానంటే సాక్షి డిబేట్ లో వచ్చినటువంటి మహిళల పట్ల వచ్చిన అభ్యంతరకర చర్చ మనందరూ తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ నడుస్తా ఉంది. లీగల్ ప్రాసెస్ మీన్స్ నెంబర్ 1 A1 కృష్ణరాజు ఎవరైతే మాట్లాడారో ఇన్బ్యాలెన్స్ అయ్యి ఆ సందర్భం అసహజం, ఆయన A1 అయినాడు. కంట్రోల్ చేయలేదనే పేరుతో కొమ్మినేని A2 అయినాడు. A2 అరెస్ట్ అయి ఉన్నాడు, A1 బహుశా పరారులో ఉండి ఎప్పుడైనా మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా మీరు చేర్చారు. మీ అనుమానం సాక్షి యాజమాన్యం, ఆ యాజమాన్యం భారతి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు బాధ్యత మీరు అంటున్నారు కదా. A3గా సాక్షి యాజమాన్యం మీరు చేర్చారు కదా, విచారణ చేసి తిక్కించేయండి, ప్రభుత్వం మందే కదా. ఇంకా నిరసనలు ఎందుకు అంటున్నాను. నా పాయింట్ ఏంటంటే A3గా మేనేజ్మెంట్ కూడా మీరు చేర్చారు, చేర్చిన తర్వాత విచారించేసి తేల్చేయండి. ఉద్దేశపూర్వక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది మనకు సంబంధం లేకుండా జరిగిపోయింది,
అని మేనేజ్మెంట్ చెప్పింది, దాన్ని ఖండించింది. మాకు సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, ఖండించింది. కాబట్టి కాదండి, మీరు కుట్రతో చేశారని మీరు నమ్ముతున్నారు కదా, విచారించి తేల్చేయండి అంటున్నారు. తేల్చేసి శిక్షించండి, ప్రజలే శిక్షిస్తారు వాళ్ళని. లీగల్ ప్రాసెస్ పొలిటికల్ ప్రాసెస్ ఎందుకు వస్తున్నారు దీంట్లో? దట్స్ వాట్ నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ టీడీపీ జెండాలు పట్టుకోవడం ఎందుకు? టీడీపీకి నిరసనలు చేయాలనుకుంటే మహిళలు, రైతులు ఎవరో నిరసనలు చేయాలి దానికి సంబంధించి ఆందోళనకారులుగా. కానీ అక్కడ టీడీపీ జెండాలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు ఫోటోలో, లోకేష్ గారి ఫోటోలో ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? డైరెక్ట్గా మెడలో టీడీపీ పసుపు కండవాలు వేసుకొని దానికి సంబంధించి నిరసనలు చేయడం ఎందుకు అన్నాను. మళ్ళీ దాన్ని రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి రైతుల మీద ఆపాదించడం ఎందుకు? ఇప్పుడు అదే పొలిటికల్ లీగల్ ప్రాసెస్ వదిలేసి పొలిటికల్ ప్రాసెస్కి వస్తున్నారు. మీరు అన్నట్టు కృష్ణరాజు ఫోటో, బొమ్మినేని ఫోటో, జగన్ ఫోటో పెట్టేస్తున్నారు. భారతి గారు స్పందించాలి, మౌనం విడాలి. మౌనంగా ఆడుంది భారతి గారు. సాక్షి యాజమాన్యం విస్పష్టమైన ప్రకటన చేసింది కదా, మాకు సంబంధం లేదు, దీంతో డిజోన్ చేసుకుంటున్నాము, యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేశారు. బహిరంగంగా సాక్షి వేదికగానే జరిగిన పరిణామానికి క్షమాపణ చెప్పాడు కొమ్మినేని. కాబట్టి సాక్షి యాజమాన్యం మౌనం వీడింది ఎప్పుడో. మౌనం వీడి సాక్షి యాజమాన్యం స్పందించడం అంటే భారతి గారు స్పందించినట్టే కదా. కాబట్టి స్పందించి చెప్పేసింది. అయినా మీకు అనుమానం ఉంది, వాళ్ళే ప్రోత్సహించారని తేల్చేయండి. A3గా మేనేజ్మెంట్ పెట్టారు కదా మీరే, విచారణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతాను కదా, తేల్చేసి ప్రజల ముందు దోషుగా నిలబెట్టండి. అది వదిలేసి వాళ్ళ ముగ్గురిని కలిపేసి మీరు జగన్ గారికి ఏమి సంబంధం? పాయింట్ ఏంటంటే భారతి గారన్నా చైర్మన్, కానీ ఆయనకి ఏమి సంబంధం? వైసీపీకి ఏమి? ఆయన ఫోటో కూడా వాళ్ళిద్దరు పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు నడిపినట్టుగా మీరు మాట్లాడితే పొలిటికల్ యాక్టివిటీ. రెండు, ఈ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఒక్క తెలుగుదేశం ఎందుకు పోతున్నారు యాక్టివిటీలోకి? అంటే అర్థం ఏంటి? సాక్షి కార్యాలయాల మీద పోవడం ఏంటి? అది చాలా దారుణమైన పరిస్థితి. సాక్షి మీ మీద మీకు అనుమానం ఉంది, ఏమని? భారతి గారి నాయకత్వంలో సాక్షి ఇవన్నీ చేయిస్తా ఉందని మీరు నమ్ముతున్నారు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మందే, కేంద్ర ప్రభుత్వం మందే, విచారించేది మన ప్రభుత్వమే. తేల్చేయండి అంటున్నాను. అనుమానాన్ని తేల్చేసేయండి. మళ్ళీ జగన్ గారి దగ్గర పోవడం ఎందుకు? భారతి గారిని లాగడం ఎందుకు? కాబట్టి ఎప్పుడు ఇది వాడికే నష్టం ఒక దశ దాటిన తర్వాత. ఇప్పుడు రాష్ట్రం అంతా మీరైనా నేనైనా తెలుగుదేశం వాళ్ళతో సంబంధం లేకుండా అసంబంధంగా, అసహజంగా కృష్ణరాజు వ్యాఖ్యలు చేసినాడు. వ్యాఖ్యలు చేసిన దాన్ని మనందరూ ఖండిస్తున్నాం. అది ఒక సామాజిక సమస్యగా చూస్తున్నాం. ఆ సామాజిక సమస్య మీరు రాజకీయ సమస్య చేస్తే ఉన్నే సానుభూతి పోతుంది. పొలిటిసైజ్ అయితే, పొలిటిసైజ్ కాదు. మీరు విచారణ జరుపుతున్నారు, తేల్చేయండి. తప్పు తేల్చేయండి. మీరు జగన్ ఆడికి వస్తాను అంటే అది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇది సరైనది కాదు. ఇది తెలుగుదేశం యాక్టివిటీగా మారుతా ఉంది. ఇది మంచిది కాదు. తెలుగుదేశంలో చేస్తున్నారు, డైరెక్ట్ జెండాలు ఎత్తుకుపోతున్నారు, ఇంకా ఆపాదించాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు జగన్ దగ్గరికి నిరసన తెలియజేయాలి, సాక్షిని బ్యాన్ చేసేసేయండి, జగన్ వెళ్ళిపోవాలి ఆ రాష్ట్రం నుంచి. సాక్షిని బ్యాన్ చేయాల్సింది ఊరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు నిరసన చంద్రబాబు గారి దగ్గర ప్రభుత్వం దగ్గరకు పోండి, నిషేధించేమనండి. ఎట్ నిషేధిస్తారో చూద్దాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరివేశారు కదా, ఓడించేశారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? కాబట్టి రాజకీయాలు తరివేయడం అంటే అర్థం ఓడించడమే. ఓడించేసినారు కదా. ఈ 4 ఏళ్ళు మనమే పరిపాలించుకొని బాగా పరిపాలించి ప్రజలందరూ ఆనందంగా ఉంటే జగన్ మళ్ళీ ఓడిస్తారు. మీచి ఆ పని చేయకుండా ఈదుల్లోకి వచ్చి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారా? కాబట్టి ఈరోజు పొదిలికి వచ్చి అంత గట్టిగా మాట్లాడాడు, అన్ని వేల మంది, లక్షల మంది జనం వచ్చారు అంటే మీరు సరిగ్గా లేదు కాబట్టి వచ్చారు. మీరు సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు మిర్చికి గిట్టుబాటు ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? కాబట్టి పొలిటికల్ యాక్టివిటీ ఆపేయండి, లీగల్ ప్రాసెస్ నమ్ముకోండి, లీగల్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి, తప్పు ఉంటే నిరూపించండి, అక్కడ ఆ విచారణ సమస్య ఆధారాలు ఇవ్వండి. అంతే తప్ప ఈ రకంగా పొలిటికల్ యాక్టివిటీగా ఇంకా పెంచారంటే సామాజిక సమస్య పట్ల అందరికి సానుకూలంగా ఉన్నది కాస్త ఇది రాజకీయ సమస్యగా మారితే అల్టిమేట్ గా ఎవరైతే ఆందోళన వాళ్ళకే నష్టం. అది మంచిది కూడా కాదు. కాబట్టి ప్రభుత్వ నాయక తెలుగుదేశం పార్టీ మీ మిత్రపక్షాలు మీతో ఎందుకు రావట్లేదు చెప్పండి? పోనీ ఈ రోజు జనసేనకి, బీజేపీ కావచ్చు, ఎవరు రావట్లేదు కదా. ఇప్పుడు సాక్షి ఆఫీసుల కాడికి ధర్నాకు పోయినారు, ఆందోళన చేశారు. ఒక తెలుగుదేశం ఎందుకు పోతా ఉంది? జనసేన ఎందుకు రావట్లేదు? జనసేన ఖండించలేదా? జనసేన కూడా తెలుగుదేశం లాగే జగనే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ లో స్పందించాడు. మీరు స్పందించాడు. కానీ సాక్షి కార్యాలకు జనసేన సైన్యం బోలా, బీజేపీ వాళ్ళు బోలా, కాంగ్రెస్ వాళ్ళు బోలా, ఇంకా శర్మిల గారు అయితే ఎక్కువ మాట్లాడారు, ఆమె బోలా, వామపక్షాల బోలా. మనం మాత్రం ఎందుకు పోతున్నాం అంటే మీరు పొలిటికల్ గా దీన్ని ఈ వచ్చినటువంటి అలిగేషన్ ని భారతి ద్వారా జగన్ గారి చుట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ రాజకీయం ఎక్కువ చేశారంటే అనవసరంగా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని మానుకుంటే మంచిది. లీగల్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మంచి వచ్చే అభ్యర్థి తేల్చాను తప్ప లీగల్ గా చేయాల్సిందని పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే మాత్రం అల్టిమేట్ గా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి గారు మరింత పెంచిన వాళ్ళు అవుతారు. ఓకే సార్, ఈ కొమ్మినేని గారికి సంబంధించి సార్ నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు, ఆయన్ని రిమాండ్కి ఇచ్చారు, 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు.
అయితే నిన్న కోర్టులో కొన్ని ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జడ్జి చాలా సీరియస్ అవుతూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పోలీసులకు సంబంధించి కావచ్చు. ఇది ఎంత పొలిటికల్ వెండెక్టాగా జరుగుతుందో ఈ కేసులకు సంబంధించి దాని మీద పెట్టినటువంటి సెక్షన్లు చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దీనికి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈ కేసుని మీరు ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా చాలా సీరియస్ అవుతూ వచ్చింది. గతంలో కూడా మేము మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, న్యాయానికి సంబంధించి వాళ్ళకి ఒక రక్షణ చట్టం కింద మేము తీసుకొస్తూ వచ్చాం. కానీ దీన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టైం డిఎస్పీకి ఎస్పీకి కూడా మెమో జారీ చేసింది కోర్టు, దీన్ని మీరు ఎందుకు మిస్యూజ్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి. దాంతోపాటు ఆయన రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాలు చూసుకుంటే సాక్షి యాజమాన్యం ఉంది, ఆయన హోల్ అండ్ సోల్ సాక్షిని నడిపించేదంతా కూడా కొమ్మునేని గారే, ఇదంతా ఆర్గనైజ్డ్గా కావాలని చెప్పేసి 2-3 రోజుల క్రితం నుంచే జరుగుతూ వచ్చింది. వాళ్ళు ప్లాన్డ్గానే ప్రీ ప్లాన్డ్గానే ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో ఇలా మాట్లాడాలని చెప్పేసి ముందుగానే డిసైడ్ అయ్యారని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని నిజంగానే ఇది రాజకీయ కక్షగా చూడాలా, లేదంటే నిజంగానే అలాంటి పరిణామాలు కొమ్మినేని గారు చేసి ఉంటారు అనుకోవాలా? నెంబర్ 1, కొమ్మినేని శ్రీనివాస్ గారు అక్కడ ఉద్యోగస్తుడు మాత్రమే. ఆయన వాండరెట్ అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. కాబట్టి సాక్షి యాజమాన్యంలో భాగం కొమ్మినేని కాదు. కొమ్మినేని జస్ట్ లైక్ అక్కడ ఎంప్లాయ్, గౌరవప్రదమైన ఎంప్లాయ్గా ఉండొచ్చు అంతే తప్ప ఆయన ఎంప్లాయ్గానే చూడాలి. ఆయన డైరెక్టర్ కాదు, వాండర్ కాదు. కాబట్టి డిసైడ్ ఫ్యాక్టర్లో ఆయన ఉండడు. ఒక డిబేట్ మీరు 100 డిబేట్లు నిర్వహించారు. మీరు ఎవరైతే మన ఛానల్ యజమానులు ఆయన రోజు ఏం చర్చించాలి, ఏం క్వశ్చన్ అడగాలి ఇది చెప్తాడా మీకు? మీరు ఒక జర్నలిస్ట్ గా ఆడ యాంకర్ ప్లేస్ మీ విచక్షణ జ్ఞానం ప్రకారం మీరు అడుగుతారు. పాల్గొన్న నేనేం మాట్లాడతారో మీకు తెలియదు. నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఆలోచిస్తారు ఏంటి మాట్లాడారు అంతే తప్ప ఎవరికి ఎట్లా తెలుస్తారు? కానీ ప్లాన్ గా ఏముంది దాంట్లో ప్లాన్ చేయడానికి? మనం కొమ్మినేని శ్రీనివాస్ గారితో నాకు కూడా వ్యక్తిగత అనుబంధం ఉంది, 100 డిబేట్లు చేశాను, వ్యక్తిగతంగా గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అసందర్భంగా అసహజంగా కృష్ణరాజు మాట్లాడిన తర్వాత మాట్లాడే సమయంలో దాన్ని కట్ చేసి ఉంటే బాగుంటుందని మనం భావించాం. ఆయన కొమ్మినేని గారిని విషయంలో సమర్థించలేదు. ఆయన తప్పు లేకపోయినా, ఆయన భాగస్వామి కాకపోయినా యాజ్ ఎ మానిటర్ గా ఇది మంచిది కాదండి, ఈ చర్చ వేరు ఆ చర్చ వేరు కట్ చేసి ఉంటే బాగుండేదని మనం మాట్లాడాం. అంతకు మించి ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన సీన్ లో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేసినారు, తేల్చేయండి ఏం తప్పు జరిగిందో. కాబట్టి సాక్షి యాజమాన్యం మొత్తం కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సాక్షి మేనేజ్మెంట్ ఎదుగు చేస్తుంది కాబట్టి సాక్షి యాజమాన్యానికి అవసరం కూడా లేదు. ఏం అవసరం ఉంది? అమరావతి మహిళల్ని లేదా అమరావతి చుట్టూ ఉన్న ప్రజల్ని అవమానిస్తే సాక్షికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవి లాభం? ఎవరైనా రాజకీయ పార్టీ స్వార్థం ఎక్కడ ఉంటుందండి? ప్రజల్లో ఓట్లు 4 కావాలని కోరుకుంటారు. ఇట్లాంటి ఎపిసోడ్ ప్రదర్శిస్తే ప్రజల నుంచి ఓట్లు వస్తాయా, ఉన్నవి పోతాయా? నష్టమే కదా ఎంతో కొంత. కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా ఏ రాజకీయ పార్టీ రాజకీయ స్వార్థం ఉంటుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయడం ద్వారా రాజకీయంగా వైసీపీకి వచ్చే లాభం ఏంది? లాభం ఉంటే చేశారని నేను కూడా ఒప్పుకుంటా. లాభమే లేదు కదా, నష్టం కదా. ఇవన్నీ వివరాలు ఇచ్చుకుంటా ఉండాలి కదా. కాబట్టి కుట్ర చేసినారు, వీళ్ళకి అవసరం అనేది కేవలం పొలిటికల్ అలిగేషన్ గానే చూడాల్సి ఉంటుంది. రెండోది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ చాలా దుర్వినియోగం అవుతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమాయకులైనటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీల పట్ల సమాజంలో ఉన్నటువంటి అణిచివేత, దాడులకు వాళ్ళకి రక్షణ కవచంగా ఉండడం కోసం ఇది రాజకీయ రక్షణ కవచంగా మారిపోతా ఉంది. రాజకీయంగా ప్రత్యర్థుల మీద వాడు ఎందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారు? వెరీ సింపుల్, 2 రోజులు రిమాండ్ లో ఉండాలంటే పెట్టాలి. ఎందుకంటే రిమాండ్ లో ఉండాలంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంటే 2 రోజులు ఉంటాడు. అంటే రిమాండ్ లో పెట్టడం కోసం ఆ చట్టాన్ని ఉపయోగించడం అనేది మంచిది కాదు. రెండోది, ఆ డిబేట్ మొత్తం చూసినా కూడా ఒక కులాన్ని ఆపాదించి చేయలేదు, వాళ్ళు సార్వజనికంగా మాట్లాడారు, అది కూడా తప్పే. కృష్ణరాజు గారి వ్యాఖ్యల్లో కూడా కులం లేదు. ఆ ప్రాంతంలో ఇట్లా ఉంది అని చెప్పినాడు, అది కూడా అసందర్భం, మనం ఖండిస్తాం. ఆ సందర్భం అసహజం. రాజధాని దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అంటే ఈ చర్చ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆడ వరకు వాళ్ళు చేసిన తప్పే. ఒక సామూహికంగా ఒక అవమానించే పద్ధతిలో ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంది కాబట్టి దాన్ని మనం తప్పుపడుతున్నాం. సామూహిక సమస్యగా దాన్ని చూడాలి కానీ కులాల సమస్య ఎందుకు వచ్చింది? ఆడ ఎస్సీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీలను అవమానించారని కేసు పెట్టారు. మరి ఆడ రెడ్లు ఉంటారు, నాయుళ్ళు ఉంటారు, వాళ్ళకి అవమానం కదా, మరి వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? అంటే పాయింట్ ఏంటంటే ఈ కేసు పెడితే కొన్ని రోజులు లోపల ఉంటారు. ఇది సరైనది కాదు కదా. మీరు కేసుగా చూడండి. ఒక అసహజంగా చేసిన దాన్ని అసహజంగా చేసి చట్టాలు పెట్టండి, దానికి శిక్షించండి, అరెస్ట్ చేయండి.
ఏ మేరకు ఆ చట్టం ఉపయోగిస్తే ఆ చట్టాన్ని ఉపయోగించండి. కొమ్మినేని గారు ఉపయోగించండి. ఇంట్లో మేనేజ్మెంట్ ఉందని తేలితే మేనేజ్మెంట్ పైన చర్య తీసుకోండి. ఓకే ఓకే ఇవేమీ లేకుండా నేరుగా తీసుకెళ్లి భారతి గారికి. కొమ్మినేని గారి పైన ఎవరు ఉంటారు సార్? కొమ్మినేని పైన ఇన్పుట్ ఎడిటర్ ఉంటాడు. తర్వాత ఎడిటర్ అంటారు, ఎడిటర్ అని అసోసియేట్ ఎడిటర్లు ఉంటారు, చీఫ్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ వదిలేసినారు, నేరుగా భారతి గారి దగ్గరికి వెళ్తారు. అంటే వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కదా బాధ్యత తీసుకోవాలి. వీళ్ళందరూ సంబంధం లేదంటే నేరుగా భారతి గారు, మళ్ళీ డైరెక్ట్ గా జగన్ గారు, డైరెక్ట్ గా వైసీపీ. అంటే ఇది పొలిటికల్ మోటివ్ తప్ప ఎక్కడుంది? కాబట్టి కొమ్మినేని గారి కేసు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చట్టబద్ధంగా ఆయన మీద అనుమానం చర్య తీసుకోండి, అంతే తప్ప కొన్ని రోజులు పెడదాం లోపలని చెప్పి ఆడో కేసు పెట్టడం, రాష్ట్రం అంతా కేసులు పెట్టేసి 4-5 చోట్ల తిప్పుదాం అనుకుంటే ఈ వయసులో ఆయన కొంత ఇబ్బంది పడతాడు శారీరకంగా, మానసికంగా. కానీ ఇట్లాంటి చర్యలు అనేది ప్రభుత్వానికి అనవసరమైన చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఓకే ఓకే. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో దానికి సంబంధించి హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి చెప్తూ ఉంది. అయితే రేపటి నుంచి స్కూల్స్ కూడా ప్రారంభం కాబోన్నాయి. దీనికి సంబంధించి మేము తల్లికి వందనం 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని రేపటి నుంచి అమలు చేస్తామనేది కూడా ఈరోజు నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ వచ్చారు. అలాగే క్యాబినెట్ సమావేశానికి సంబంధించి దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి, ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటనేది కూడా చర్చించారు. అయితే పెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు, ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా చూపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎలా వెసులుబాటు చేస్తారు, దీనికి సంబంధించి ఎలా అడ్జస్టులు చేసి తల్లికి వందనాన్ని పిల్లలకి తల్లిదండ్రులకి అందిస్తారు? ఒకటి ఇన్ ప్రిన్సిపల్ నేను చెప్పదలుచుకుంది, సూపర్ 6 అమల్లో భాగంగా ఒక 3 కీలకమైనటివి. ఒకటి వెల్ఫేర్ పెన్షన్స్ 4,000 రూపాయలు, 2 రైతు భరోసా, 3 అన్నదాత సుఖీభవ. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అవి ఉన్నాయి. బట్ అవి కొత్తవి గత ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కానీ అమలు చేయకపోతే ప్రభుత్వం ఊపిరాడేట్టుగా లేదు, చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాం. అందుకని పెన్షన్స్ ఇచ్చారు, సమాజం 4,000 రూపాయలు పెంచి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా రైతు భరోసా, ఈ తల్లికి వందనం అనేది ఒక సంవత్సరం అయితే ఎగ్గొట్టారు. ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము విధి విధానాలు రూపొందించాలి కదా, అవసరమే లేదు. ఆడబిడ్డ నిధికి, ఈ నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించాలి. ఎందుకంటే ఇంతవరకు కొత్త పథకాలు, మీకు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి విధి విధానాలు లేదు, కంటిన్యూ చేయడమే కదా. 2 మీరు అమల్లో ఉన్న పథకం పెన్షన్స్ కొనసాగిస్తున్నారు కదా, మొదటి నెల 20 రోజులను కొనసాగించారు కదా, మరి దాన్ని కొనసాగించలేదు. 2 కూడా ఎందుకు కొనసాగించలేరు? తప్పించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తా ఉంది కదా, లాస్ట్ ఇయర్ 3 కంతులు ఇచ్చేస్తుంది కదా, దాంట్లో వేయడమే కదా మీరు అమౌంట్. కాబట్టి విధి విధానాలు తప్పు, డబ్బులు లేవు కాబట్టి ఇచ్చిన హామీలు డబ్బుల కన్నా భిన్నంగా ఉన్నాయి కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. ఇది ఫస్ట్ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం మీరు అడిగిన ప్రశ్నలు 2. ఒకటి బడ్జెట్ కేటాయింపుకి వాళ్ళు చెప్పిన హామీకి పొంతం లేదు కదా, ఇది మౌలికమైన ప్రశ్న వస్తుంది. నా పాయింట్ ఏంటంటే అశోక్ గారు, బడ్జెట్ లో కేటాయించింది అమలు చేయాలని లేదు, పెంచి ఇవ్వకూడదని కూడా ఏమి లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిలో ఉన్నప్పుడు మీలాంటి జర్నలిస్టు హంద్రీనివాను ఈ సంవత్సరం ఆఖరికి ఇస్తానన్నారు సార్, బానే ఉంది, అప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు మీరు బడ్జెట్ 2,000 కోట్లు కావాలి కదా, ఇక్కడేమో 600 కోట్లే కేటాయించి ఎట్ట చేస్తారు సార్ అని అడిగారు. సీఎం గారు ఏమన్నారు సార్, చంద్రబాబు గారు మీకు బడ్జెట్ లో లెక్కలు కావాలన్నా పనులు కావాలని అడిగాడు. అంటే బడ్జెట్ లెక్కలు వేరు పనులు వేరు అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిందే నిజమైంది, 600 కోట్లు కేటాయించి 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. అంటే ప్రభుత్వం అనుకుంటే పెంచుతుంది, ఉండేది కూడా ఖర్చు చేయాలి. లాస్ట్ ఇయర్ 5,000 కోట్లు రైతు భరోసా కేటాయించారు, 5 రూపాయలు అడిగలేదు, మీకు గుర్తుంది. కాబట్టి బడ్జెట్ కేటాయిస్తే ఇవ్వాలని లేదు, బడ్జెట్ లో లేకపోతే అమలు చేయాలని లేదు. ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయొచ్చు, మళ్ళీ రాటిఫికేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ నెలలో డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ ఖాతాలో, అది ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ లో డబ్బులు ఉంటే ఎంత ఇయ్యచ్చు. ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఈ నెలలో ఎటువంటి మళ్ళీ మంగళవారానికి పోయినారు, అది వస్తున్నారో అది తెలియదు, ఇప్పుడు వచ్చిందో లేదో తెలియదు. అంటే ప్రభుత్వం ఇవ్వాలంటే అయితే ఎన్నికల స్పిరిట్ తో మాత్రం అమలు కాదు, అది నేను గ్యారంటీ చెప్పగలను. రేపు కూడా అమలు కాదు. అన్నదాత సుఖీభావ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో మాకు సంబంధం లేదు, కేవలం డైరెక్ట్ గా జగన్ లాగా 3 కంతులు కాకుండా ఒకే డైరెక్ట్ గా 20,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఇవ్వలేరు. ఇది మొదటి అంశం. తల్లికి వందనం ఎన్నికల స్పిరిట్ ఏంటి, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఇవ్వలేరు. ఇది కూడా చెప్తాను, ఇవ్వలేరు. తల్లికి వందనం ఇవ్వాలంటే నాకు తెలిసి 14,000 కోట్లు కావాలి, అంటే ఎంతమంది ఉంటే అంతమంది. కానీ వీళ్ళు ఇచ్చింది, జగన్ గారు ఇచ్చిన దానికి ఆపసోపాలు పడ్డాడు. మీరు ఎట్లా ఇస్తారు? కాబట్టి ఈ సంవత్సరం అమలు చేసేసారు అనుకోండి, అందరికి వచ్చే సంవత్సరం నీకు అమలు చెబితే అసలు పోతుంది. కానీ ఇది ఒక సమస్య వస్తుంది. కాబట్టి తల్లికి వందనం కూడా ఎన్నికల స్పిరిట్ ప్రకారం అమలు కాదు. ఏదైనా ఉంటే ఒక పిల్లవాడుకో ఇట్లాంటి పెట్టి ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా రేపు ఇస్తారని నేను అయితే అనుకోవట్లేదు. ఎందుకంటున్నానంటే మీరు రేపు 1 year పూర్తవున్న రోజు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే
బటన్ నొక్కేస్తాడు. ఉమ్, ఈయన బటన్ నొక్కడు కదా, వీళ్ళ సిద్ధాంతం వేరే కదా. రెండోది, నేను వాట్సాప్ లో చూశాను, రైట్ ఆర్ రాంగ్, ఉమ్. రైతు ఇది తల్లికి వందనం అప్లై చేసుకోవడానికి మార్గదర్శకాలు అవును, కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. మరి అప్లై చేసుకోవాలి కదా. ఎప్పుడు అప్లై చేసుకుంటారు రైతులు, ప్రజలు, తల్లికి తల్లులు? నీకు ఫస్ట్ స్కూల్ తెరవాలి కదా, రేపు తెరస్తారు, మళ్ళీ కాలేజీలు తెరవాలి. నాకు తెలిసి త్రూ స్కూల్ ద్వారానే కదా అప్లై చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఇంకా అంటే ఈ మార్గదర్శకాలు అప్లై చేసుకున్న తర్వాత కదా మీరు వేస్తారు డబ్బులు. అంటే రేపు ఎట్ట వస్తాయి, అంటే రేపే స్కూల్ ప్రారంభమయ్యేది, అంటే ఎట్ట వస్తాయి అనేది నాకున్న మౌలికమైన ప్రశ్న. రెండు, డబ్బులు అంత ఏడ ఉన్నాయి? ఈ రెండు ప్రశ్నలు ఇచ్చే రేపే అందరికి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక బిడ్డకి ఒక ఇంటికి ఒకటే ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా అనివార్యం అయితే. కానీ దీని ద్వారా ప్రభుత్వం విమర్శలు కొంచెం ఒకటే ఇచ్చారనుకున్నా జగన్ ఇచ్చినట్టే ఇచ్చారు కదా అంటారు. 4 ఇచ్చారనుకోండి, బాగా ఇచ్చారనుకుంటారు, కానీ 4 ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఇది ఇంకా కొనసాగే సమస్య. మళ్ళీ ఇంకా ఏమంటారు, కొనసాగుతుంది ఇది, ఇంకా ఇప్పుడు రేపటితో పరిష్కారం కాదు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా, తల్లికి వందనం తీవ్రమైన ఒత్తిడికి అయితే గురవుతోంది. కానీ ఈ ఒత్తిడి గురవలో ఎంతో కొంత ఇస్తారు. ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ గారు నిన్న ఈ రోజు పొదిలికి పోయినాడు, రేపు దాని సమస్య రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రైతు భరోసా రెండు అమలవుతాయి, పాక్షికంగానే అమలవుతాయి. ఎన్నికల స్పిరిట్ తో తెలుగుదేశం ఇచ్చినట్టుగా అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు, ఉన్న ఫైనాన్స్ రీత్యా అని మాత్రం నేను అనుకోగలను. ఓకే 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 సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అంటే చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాలు, ఈ అత్యాచారాలు ఇలాంటి ఎక్కువగా జరుగుతాయి. అయితే ఇటీవల అంటే నిన్న ఒక సింగర్ మంగళికి సంబంధించి ఆమె డ్రగ్స్ దాంట్లో పట్టుబడింది, ఒక పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉంది. గతంలో ఆమె ఒక పార్టీకి అనుగుణంగా పాటలు పాడింది, ఒక పార్టీకి సంబంధించి ప్రచారం చేసింది. ఇలాంటి చర్చలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా మళ్ళీ రాజకీయంగా పార్టీలకు సంబంధించి ఆపాదించేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఒకటి తప్పుగా అన్నా భావించాలి, ఎందుకంటే ఖచ్చితంగా డ్రగ్స్ అనేది ఎవరు దాన్ని ఎంకరేజ్ చేసేది కాదు, ఖచ్చితంగా దాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అంశం. కానీ దీన్ని రాజకీయంగా ఎందుకు మళ్ళీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది? ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, సింగర్ మంగళి చాలా డౌన్ రేట్ లో ఎదిగిన వ్యక్తి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో చాలా ఉన్నత శిఖరాలు ఎదిగింది. ఒక రకంగా చాలా మందికి మంగళి స్ఫూర్తిదాయకం. అట్లాంటి మంగళి ఈ రోజు వివాదాల్లో ఇరుక్కోవడం దురదృష్టకరం. రెండు, ఈ మొత్తం వ్యవహారంలో సెలబ్రిటీస్ లేదా జర్నలిస్టులు, మనలాంటి వాళ్ళు లేదా రాజకీయ నాయకులు, సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళు అందరికీ రోల్ మోడల్లా ఉండాలి, ఆదర్శంలా ఉండాలి, ఇన్స్పిరేషన్ ఇచ్చేట్టుగా ఉండాలి. అవి లేకపోయినా బ్యాడ్కి మాత్రం సిగ్నల్ గా ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానీ, వైట్ కాలర్ ప్రజలు కానీ ఈ బర్త్డేల పేరుతో, ఫంక్షన్స్ పేరుతో, పబ్ కల్చర్ పేరుతో తప్పుదావ పడుతున్నారు. దాని ఫలితంగా చాలా తీవ్రంగా కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది. నిన్న మంగళి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా ఒక పార్టీ ఇచ్చినట్టారు, అంతవరకు మనకేం అభ్యంతరం లేదు, అది ఒక ఎంజాయ్ వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ డ్రగ్స్ కూడా దొరికినాయని లేదా విదేశీ మద్యం ఏదో సంథింగ్ జరిగినాయని మీడియాలో వస్తుంది. సీజ్ కూడా చేసినట్టున్నారు. ఆ సీజ్ చేసిన దాంట్లో నిజంగా వాడారా లేదా లేదా అక్కడ కొంతమంది టెస్టుల్లో బయటకు వస్తాయి. నిజంగా వాడుంటే మాత్రం ఎలాంటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు ఆ విషయంలో ఎఫెక్టివ్ ఉంటారు. అంతవరకు ఒక సెలబ్రిటీ ఉన్న మంగళిని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం కూడా అంత మంచిది కాదు. కానీ ఇట్లాంటి విషయాల్లో సెలబ్రిటీస్ మరింత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు తెలియకుండా చేసుకోమని కాదు, ఒక మోడల్ గా ఉండాలి. ఈ రోజు ఎవరో సాధారణ వ్యక్తి అక్కడ తాగి ఇట్లాంటివి చేస్తే పట్టించుకోరు. కానీ ఒక సెలబ్రిటీ అనేసరికి వాళ్ళు ఇట్లా తీసుకున్నారంటే మేము ఎందుకు తీసుకోకూడదు అనుకోరు కదా సమాజం. ఇంపాక్ట్ ఉంటుంది కదా, మోడల్ ఉంటుంది కదా. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు రోల్ మోడల్ గా ఉండాలి, మంచి విలువలకు, అంతే తప్ప చెడుకు రోల్ మోడల్ గా ఉండకూడదు. కానీ ఇప్పటికిప్పుడు మనం మంగళి లేదా అక్కడ నిర్వాహకులు ఈ తప్పు చేశారని నిర్ధారించలేం, పోలీసులు ఏం చేస్తారో చూద్దాం. బట్ ఈ సెలబ్రిటీస్ లో ఇట్లాంటి వస్తున్న ధోరణులు మాత్రం సెలబ్రిటీ సీరియస్ గా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్. మూడో పాయింట్, నేను చూశాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నందరూ రెడ్డి జైలుకు పోతున్నారు ఇట్లా అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆమె దూరం అయింది ఎన్నికల తర్వాత. ఆమె బహిరంగ ప్రకటించింది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది, తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తా ఉంటే నేనేం అట్లాంటి కాదు అనేసి చివరకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను దూరం అని చెప్పడం కోసం చాలా ప్రయత్నం చేసింది. ఆమె డైరెక్ట్ గా మాట్లాడట్లేదు, కానీ చంద్రబాబు గారి పట్ల అభిమానాన్ని ప్రకటిస్తూ
పవన్ కళ్యాణ్ గారి పట్ల, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ షోలు ఇవి చేసుకుంటూ వచ్చి నేను వీలైనంత వరకు జగన్ గారి కాదు అని చెప్పడం కోసం ప్రయత్నిస్తా ఉన్నాను. కానీ జగన్ గారి నుంచి దూరం అయిపోయినా కూడా ఇంకా జగన్ కారణం, జగన్ మనిషి, గతంలో జగన్ పాట పాడితే ఆఫ్టర్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నేను జగన్ మనిషి కాదని చెప్పడం కోసం ఇండైరెక్ట్ గా ప్రయత్నం చేస్తా ఉంది. ఆమె జగన్ దూరం అవుతా అంటే మీరు దగ్గర చేసి ఫీల్ అవుతుంది. కాబట్టి ఇది ప్రతి దాంట్లో సంబంధం లేని జగన్ గారిని ఇంటర్ప్రిట్ చేయడం ఒక ఆనందం. అది చెల్లదు, అది మంచిది కూడా కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో తేల్చాలి. మంగ్లీ ఈ విషయం తప్పు చేయకుండానే బయటపడితే మంచిది, తప్పు చేయకుండా ఉంటే మంచిది అనుకుంటాం. ఎందుకంటే చాలా మందికి ఆ అమ్మాయి రోల్ మోడల్. బట్ ఏం జరుగుతుందో చూడాలి. మాత్రం ఇట్లాంటి ఘటనలు మాత్రం ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ఓకే ఓకే, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ఈహాటి.